అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ గారు మాజీ ముఖ్యమంత్రి మనందరి ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, మరి అదేవిధంగా మరొక ప్రముఖ నటుడు చిరంజీవి గారి మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడము, దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరీ ముఖ్యంగా నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఇప్పుడే మా జిల్లా అధ్యక్షులు గారు మరి బాలకృష్ణ గారి ఏదైతే ఆయన ఏదైతే మానసిక స్థితి ఏ విధంగా ఉందో ఆయన వివరించడం జరిగింది. ఎందుకంటే ఒక సంస్కారమైన తల్లిదండ్రులు ఎవరైతే మహానటుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి రామారావు గారు, మరి అదేవిధంగా నందమూరి బసవ తారకం, ఒక సంస్కారవంతమైన తల్లిదండ్రులకు మరి ఈ రకమైన పిల్లలు కూడా పుట్టారా అనేది దానికి నిదర్శనం ఈరోజు బాలకృష్ణ. ఆ యొక్క శాసనసభలో మరి ఒక ఎమ్మెల్యేగా బాలకృష్ణ గారు వివరించిన శైలి చూస్తుంటే, మరి ఆయన మాట్లాడుతున్న ఏదైతే వ్యవహార శైలి అంటే జోబులో చేతులు వేసుకొని తూగుతూ, మరి ముఖ్యంగా ఎప్పుడు మనం ఎవరు చూడనటువంటి విధంగా తలపైన కళ్ళు జోడు పెట్టుకొని ఆ యొక్క శాసనసభ డెకోరాన్ని పూర్తిగా భ్రష్టు పట్టిస్తూ వివరించిన శైలి నిజంగా ఎవరు కూడా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా హర్షించే పరిస్థితులు లేదు. మరి అలాంటి పరిస్థితిలో ఒక మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ సైకో అని చెప్పడము, వాడు వీడు అని చెప్పడము, మరి ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలిసిన విషయమే ఎవరు సైకో అని చెప్పి. ఇప్పుడు చెప్పినట్టుగా సర్టిఫైడ్ సైకో ఈరోజు బాలకృష్ణ. డాక్టర్ల చేత సర్టిఫైడ్ సైకో ఎవరైనా అంటే మెంటల్ ఎవరైనా ఉండాలంటే ఈ రాష్ట్రంలో సర్టిఫైడ్ మెంటల్ బాలకృష్ణ మాత్రమే. నిన్ననే నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చూస్తున్నప్పుడు కొందరు మాట్లాడుతున్నారు. ఇప్పుడే అన్నగారు చెప్పినట్టుగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు మొన్న ఒక బుక్ రిలీజ్ చేశారు. ఒక బుక్ రిలీజ్ చేస్తే బుక్ లో ఆయన స్పష్టంగా, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎవరు, స్వయాన ఆయన బావగారు, ఆయన స్వయంగా ఆయన పుస్తకంలో రాస్తున్నాడు. ఒకరోజు నాకు ఫోన్ వచ్చింది, బాలకృష్ణ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్లో ఏం చెప్తున్నా అంటే బాలకృష్ణ ఏదో పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నాడు, మీరు స్వయంగా ఆయన పుస్తకంలో రాసినట్టు. మరి అలాంటి పిచ్చి మనిషి, సర్టిఫైడ్ సైకో మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ రకంగా మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఎవరు కూడా దీన్ని సహించరు. మరి అదే రీతిలో మరి ప్రముఖ నటుడు చిరంజీవి గారిని కూడా మాట్లాడడం జరిగింది. మరి చిరంజీవి గారు నా పేరు ప్రస్తావించారని చెప్పి, మరి ఆయన ఈ దేశంలో లేకపోయినా కూడా విదేశాల్లో ఉన్నా కూడా అక్కడి నుంచి ఒక లేఖపూరితంగా మీడియా ముఖంగా రిలీజ్ చేయడం జరిగింది. మరి ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు నాకు చాలా ఆప్యాయంగా ఆహ్వానించడం జరిగింది, నాకు చాలా మర్యాదగా ఆహ్వానించడం జరిగింది మా కుటుంబ సభ్యులకు. మరి క్లియర్గా ఆయన జరిగిన సంఘటన అంతా కూడా వివరంగా చెప్పడం జరిగింది. మరి ఇవాళ ఒకటే నేను ప్రశ్నిస్తున్నాను, మరి అదే సభలో ఎవరైతే
జనసేన పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు కూడా ఉన్నారు. మరి చిరంజీవి గారికి ఆ రకంగా మాట్లాడితే మరి ఏ ఒక్క శాసనసభ్యుడు కూడా స్పందించలేదు, మంత్రులు స్పందించలేదు. స్వయాన ఇప్పటి వరకు ఆయన సోదరుడైన ఈ రాష్ట్రానికి మరి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా స్పందించిన పరిస్థితి. ఎందుకంటే గతంలో నుంచి కూడా ఎన్నికల ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఒకటే మాట చెప్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు మా అన్నగారిని అవమానించారని చెప్పి అనేక సందర్భాలు ప్రతి సభలో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మరి ఆనాడే మరి చిరంజీవి గారు స్పందించి ఉంటే బాగుండేది, కానీ మరి ఆనాడు స్పందించలేదు. మరి ఇప్పటికైనా చిరంజీవి గారు స్పందించినందుకు మరి మనస్ఫూర్తిగా ఆయనకు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇవాళ ఇదే పవన్ కళ్యాణ్ గారు మరి మీ అలయన్స్ లో ఉన్న, మీ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మరి శాసనసభ్యుడు మరి బాలకృష్ణ గారు మీ అన్నకు ఆ రకంగా మాట్లాడితే మరి ఇప్పటి వరకు మీరు ఎందుకు స్పందించలేదో ఒకసారి మరి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్యాకేజ్తో పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఆయనకు ఒక ప్రోటోకాల్ ఇచ్చేసి మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆయనతో సమానంగా ప్రోటోకాల్ ఇచ్చేసి వెహికల్స్ ఇచ్చేసారు. కాబట్టి మరి ఆయన వాళ్ళ కుటుంబాన్ని కానీ మరి ఎవరిని కూడా విమర్శించే స్థాయిలో ఈరోజు ఉప ముఖ్యమంత్రి లేడు. మరి ఎన్నికల ముందు ప్రజలకందరికీ మభ్యపెట్టి మరి ప్రభుత్వానికి నిలదీస్తాను, మరి ప్రజలకు ఇచ్చిన హామీలని కూడా నెరవేర్చిన దాంట్లో మరి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి నిలదీస్తానని చెప్పిన వ్యక్తి మరి ప్రజల్ని విస్మరించేశారు. ప్రజలకు అన్యాయం జరుగుతా ఉన్నా, మరి రైతులకు అన్యాయం జరుగుతా ఉన్నా, మరి విద్యార్థులకు అన్యాయం జరుగుతా ఉన్నా, మరి ఎవరికి అన్యాయం జరుగుతున్నా, మహిళలకు అన్యాయం జరుగుతా ఉన్నా కూడా మరి నోరిప్పి స్పందించకోకుండా మరి ఆ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ఒత్తాస పలుకుతూ మరి ఇంకా ఆయనకు 30 ఏళ్ళు ఆయన సారథ్యంలోనే పనిచేస్తారని చెప్పి మరి ఈరోజు మాట్లాడడం ఎంతవరకు సమంజసమని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఏదైతే బాలకృష్ణ గారు నిన్నటి దినం మాట్లాడిన మాటలు ఉపసంహరించుకోవాలి. మరి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరి అందరి కార్యకర్తలకు అందరికి రాష్ట్ర ప్రజలకు అందరికి కూడా క్షమాపణ కోరాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదే నాకు ఆ మద్యం గురించి, నాకు ఆ బ్రాండ్ల గురించి నాకు తెలియదు, ఎందుకంటే నాకు దానికి నా అవగాహన లేదు. కాబట్టి ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు మ్యాన్సన్ కు బ్రాండ్ అంబాసిడర్ అంటారు. ఆయన మ్యాన్సన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండి మరి ఒక శాసనసభలో మరి అదే బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ ఆ బ్రాండ్ నే వాడి మరి ఆ శాసనసభలో వచ్చి మరి ఆయన మాట్లాడడం అనేది తూగుతా మాట్లాడము. మరి ఇప్పుడే ఖచ్చితంగా ఇవాళ నేను స్పీకర్ గారికి, ఎందుకంటే స్పీకర్ గారు స్పందించారు కాబట్టి గవర్నర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఖచ్చితంగా ఏదైతే శాసనసభ ముందు ప్రవేశ ద్వారాల కాడ మరి బ్రీత్ అనలైజర్లు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇలాంటి వ్యక్తులు మరి తాగి లోపలికి వెళ్ళి మరి ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే మరి వేరే రకంగా సంకేతాలు వెళ్తాయి. కాబట్టి ప్రజలందరూ కూడా చూస్తుంటారు కదా, వీక్షిస్తుంటారు, కోట్లాది మంది వీక్షిస్తుంటారు. మరి ఎంతో హుందాతనంగా వ్యవహరించాల్సిన శాసనసభ, ఎంతో గౌరవప్రదంగా వ్యవహరించాల్సిన శాసనసభ, ఒక దేవాలయంగా భావించే ఒక శాసనసభను మరి అపవిత్రం చేసి మరి ఈ రకంగా మరి బాలకృష్ణ గారు వ్యవహరించడం అనేది చాలా దారుణం. ఖచ్చితంగా గవర్నర్ గారు దీంట్లో జోక్యం చేసుకొని మరి వాళ్ళకు ఎవరైతే స్పీకర్ కానీ మరి చైర్మన్ గారికి ఆదేశాలు ఇవ్వాలి. మరి అందరూ కూడా బ్రీత్ అనలైజర్లు మరి బ్రీత్ చేసిన తర్వాతనే శాసనసభ్యులకు లోపలికి పంపించేట్టుగా మరి చర్యలు చేపట్టాలని చెప్పి కూడా డిమాండ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.